హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? డిన్నర్ చేయనారా? రండి అన్నం తింటారు. ఈ అన్నానికి ఒక చరిత్ర ఉంది. ఒక 2 నిమిషాలు ఓపికగానండి. శామ్లా ఇచ్చిన గోంగూర పచ్చడి మాది. ఈరోజు పప్పు, తర్వాత నిన్నటిది చికెన్ గ్రేవీ. ఈరోజు మా ఇంట్లో బక్సన్ చికెన్. ఇది మరొక చిన్న చిన్న పీసులు, ఒక 3 పీసులు మిగిలినాయి. అది నేను ఫ్రై చేసుకున్నా. 3 పీసులు ఇట్లాంటివి చూసారా. ఇది మా ఇంట్లో లంచ్ ఈరోజు. అయితే ఒక 25 ఇయర్స్ ముందు, అంటే నేను కోయిటికి రాకముందు అయితే మా ఆయన, నేను, మా చిన్న కొడుకు, నాకు 2 అబ్బాయిలు, మా చిన్న కొడుకు 5 నెలలు బిడ్డ. అయితే మా ఆయన వాళ్ళ చిన్నాన్న వాళ్ళు బెంగళూరులో ఉండేవాళ్ళు. అయితే మేము అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఒక 1 వీక్ ఉన్నాం. తర్వాత సెకండ్ వీక్ ఏమైందంటే, 1 వీక్కి మేము ఎత్తుకుపోయిన డబ్బులు మొత్తం అయిపోయినాయి. వాళ్ళు రెంట్కు ఉండేవాళ్ళు. అయితే వాళ్ళ చిన్నాన్న ఏం చేశాడు, మమ్మల్ని వదిలేసి వేరే ఊరికి వెళ్ళిపోయాడు. 3 రోజులైంది, రానేలేదు. 2 రాత్రులు 2 పగుళ్ళు మా ఇంట్లో భోంచేసానికి అన్నం లేదు. అయితే పక్కింట్లో ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నా అంటే, అందులో ఒక్కొక్క ఇంట్లో 2 కుబుసులు అంత అన్నమే గెరిటితో పెడతారు. మా ఇంట్లో మా బాబా 50 కేజీలు బస్తా 20 కేజీలు ఎక్స్ట్రా ఇస్తారు. ప్రతి నెల కూడా ఇదిగో చూడండి, ఈ డబ్బా ఫుల్గా ఉంటుంది మా ఇంట్లో రైసు. అందులో మాకు తోమి అయిపోకముందే మా బాబా మూట తెచ్చేస్తాడు. అది కాకుండా ఎక్స్ట్రా ఇస్తారు మాకు. జమియా చీజ్లో 20 కేజీలో 15 వస్తుంది. ఇది నిండిపోయి మేము వేరే బాక్స్లో పెట్టుంటాను. ఈ రైస్కి నేను ఎందుకు అంత స్టోరీ చెప్తానంటే, ఇది ఎవరు కూడా సరే అంత మిగిలితే కూడా వేస్ట్గా జీవాల్లో పడేయద్దండి. ఏదైనా ఒక కవర్లో చుట్టి ఎక్కడైనా ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో ఎత్తిపై పెట్టండి. ఆ పూటకు లేని వాళ్ళకి అది యూస్ అవుతుంది. పక్కింట్లో అన్నం వంచేసి అన్నం వంచిన గెంజి ఉంటాడా, శారీకి పెట్టుకోవాలని అబద్ధం చెప్పి వాళ్ళ ఇంట్లోంచి తీసుకొచ్చి ఉప్పేసుకొని ఒక రోజంతా నేను గెంజి తాగినాను. అయినా నా కొడుక్కి పాలు ఇచ్చేదానికి నాకు పాలు రాలేదు. ఈ అన్నానికి అంత పెద్ద స్టోరీ ఉంది. ఎవరు కూడా ఏ ఫుడ్ అయినా సరే వేస్ట్గా జిబాల్లో పడేయద్దండి. మీ ఇంటి పక్కల్లో అన్నం ఉంటే జిబాల వేసే వాళ్ళకు, లేకుంటే ఫ్రిడ్జ్ ఉంటే ఎవరికైనా కానీ, జమియా చీజ్ అయినా సరే, అంత అన్నమైనా కానీ సరే, ఏ ఫుడ్ అయినా సరే అస్సలు వేస్ట్ చేయొద్దండి. ఎందుకంటే ఇలాంటి ఫుడ్ కోసం మనం ఎన్నో కష్టాలు పడాలి. నా లైఫ్లో నేను పడిన ఇబ్బంది అంటే ఆ ఒక్కసారే. మా ఆయన నన్ను మహారాణిలాగా చూసుకుంటాడు. మంచి బట్టలు, పూలు, చెప్పులు అలా నేను కోరింది తీసిస్తాడు నాకు. కానీ ఆ ఒక్కసారే వాళ్ళ చిన్నాయని నమ్ముకొని మేము బెంగళూరు వెళ్ళి, నాకు ఇప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు అయితే కూడా నాకు ఇప్పుడు తలుచుకుంటే కూడా కంట్లో నీళ్ళు వస్తుంది. కానీ అమ్దుల్లా చూడండి, నాకు దీంట్లో నేను సగమే తింటాను, మిగతాది లీసికి వేస్తాను. మా ఇంట్లో లీసి ఉంటుంది కుక్క ఇక్కడ సాల్లో. నేను ఇది మొత్తం పెట్టుకున్నా కదా, మొత్తం తిన్నాను, కొద్దిగా తినేసి ఆ కుక్కకి వేసిపోతాను. కానీ ఈ ఫుడ్ కోసం ఎందుకు నేను ఇంత దూరం చెప్తున్నా అంటే, ఎవరు కూడా మనం కష్టపడి ఆ ఫుడ్ కోసమే మన ఇండియా నుంచి కోయిట్కి వచ్చినాము. మీరు ఏ కంట్రీలోనే ఉండండి, ఫుడ్ని మాత్రం జీవాల్లో దయచేసి పడేయద్దండి. ఎవరికైనా ఇవ్వండి, లేకపోతే మీ ఇంటి దగ్గరలో ఫ్రిడ్జ్ ఉంటే ఆ ఫ్రిడ్జ్లో ఎత్తిపోయి పెట్టండి. ఎందుకంటే అలా 2 రాత్రులు 2 పగుళ్ళు ఫుడ్ లేకుండా అలా వంచిన గెంజి శారీకి అని చెప్పి అబద్ధం చెప్పి తీసుకువచ్చి అలా గెంజి తాగి నేను బతికాను. కానీ ఈరోజు నేను నెలకి 50,000 సంపాదిస్తాను. అందుల్లా నేను ఇంకొకరి దగ్గర హెల్ప్ అడగకుండా ఇంకొకరికి హెల్ప్ చేసే రేంజ్కి దేవుడు పెట్టాడు. నిజంగా నీ స్తోత్రాలు. మీ వల్ల హెల్ప్ చేసే మీకు కానీ అలాంటి అవకాశం ఉంటే, ఎవరైనా కష్టంలో ఉండే వాళ్ళకి, ఒక పూట లేని వాళ్ళకి మీరు సహాయం చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. ఎందుకంటే ఈ ఐటమ్స్ అంతా చూసి నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి, అందుకే నేను వీడియో చేశాను. మా మేడం బాబా ఎప్పుడు కూడా ఈ ఫుడ్ ఎందుకు చేసుకున్నారు, ఆ ఫుడ్ ఎందుకు చేసుకున్నారు మమ్మల్ని అడగరు. ప్రతిరోజు కూడా మేము 2 డ్రైవర్లు, 4 కద్దామాలు, అందరం ఇండియా వాళ్ళమే. ప్రతిరోజు కూడా మా రాణి మాకు సపరేట్గా ఇండియా ఫుడ్ చేస్తుంది. మేడం వాళ్ళకి చేసింది మేము తినము, మాకు సపరేట్గా చేసుకుంటాం. వైట్ రైస్ చూడండి, వైట్ రైస్ ఇలాగా ఏదో ఒక రకంగా మేము ఏదైనా కానీ సపరేట్గా మేము చేసుకుంటాము. ఎందుకు ఈ ఫుడ్ చేసుకొని తిన్నారని మా మేడం కానీ బాబా కానీ ఎప్పుడు మమ్మల్ని అలా ఇబ్బంది పెట్టలేదు. ప్లీజ్ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటాను, ఫుడ్ని మాత్రం మీరు వేస్ట్ చేయొద్దండి. మన ఇండియా వాళ్ళు ఎవరైనా మీతో కూడా పనిచేసే వాళ్ళు ఉంటే డ్రైవర్లకి ఫుడ్ బాగా పెట్టండి. ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లో ఫుడ్ సరిగా ఉండదు. 2 రోజులది 3 రోజులది ఫ్రిడ్జ్లో పెట్టి అది వేడి కూడా చేయకుండా అలాగే ఇచ్చేస్తారు. కానీ అలా చేయొద్దండి. ఎందుకంటే వాళ్ళకి మనం తప్పనిస్తే ఎవరు ఉండారు.
మనం తినే తిండిలో అంతలో అంతా వాళ్ళకి కూడా పెట్టండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.